హాయ్ హలో మై వైటీ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమలత ఎల్లాకుల. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఫ్రెండ్స్ అందరికీ, ఫ్యామిలీకి అండ్ నా వైటీ ఫ్యామిలీకి, నా టీచర్స్ అందరికి కూడా స్పెషల్ 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 థ్యాంక్స్ అన్నమాట. చదువు నేర్పిన గురువులకైతే నిజంగా స్వీట్ మెమోరీస్. రిపబ్లిక్ డే రోజు అయితే అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. సో ఇప్పుడైతే నా చిన్న తల్లిని అయితే ఇక్కడ రెడీ చేస్తున్నాను అనమాట, భరతమాత లాగా. సో తనైతే ఫస్టే మూడీ ఫేస్ పెట్టిందనమాట. ఎందుకంటే సౌరం కావాలంట. లాస్ట్ ఇయరే సౌరం వేసిన తల్లి, ఈ ఇయర్ వేరేలాగా వేద్దామని చెప్పేసి అయితే నేను బుద్రగిస్తూ సో పారాని అయితే పెడుతున్నాను అనమాట. హ్యాపీగా ఫీల్ అవుతుంది దీనికోసం అయినా అని చెప్పేసి అయితే నేను పారాని పెట్టేసిన. నెక్స్ట్ వచ్చేసి హెడ్ బాత్ అయితే ఖచ్చితంగా చేపియాల్సిందే, పిల్లలకి ఏ గెటప్ వేసినా కూడా. సో శారీ అయితే రెడీమేడ్ సెమీ స్టిచ్డ్ అనమాట ఇది. సో ఇది లాస్ట్ ఇయరే తీసుకున్న, 1000 రూపీస్ అయితే పడింది అనమాట. నెక్స్ట్ ఇక్కడ అయితే స్టెప్ జడ అయితే వేస్తున్నాను అనమాట. లడ్డుపప్పు అయితే కుదురుగానే కూర్చుంటుంది రెడీ చేసే వారికి. ఇంకా బ్యాంగిల్స్ కూడా లాస్ట్ ఇయర్వే, అవి కూడా ఉన్నాయి, వేసేసినాను అనమాట. ఇక నెక్స్ట్ అయితే జడ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఒక చిన్న ఫ్లవర్ ఉంటే ఆ ఫ్లవర్ కూడా పెట్టేసిన. ఇంక ఇక్కడ ఇయర్ టాప్స్ కూడా పెట్టమన్నది అనమాట, ఇయర్ రింగ్స్. సో అవి కూడా పెట్టేస్తున్నాను అనమాట. యాక్చువల్గానైతే వినదు, మనకి అవసరమైనప్పుడు పెట్టుదామని అంటే, ఇక దానికి ఇష్టమైనప్పుడు మాత్రం ఇట్లా వింటుంది అనమాట, పెట్టమని అంటుంది. సో ఈ చైన్ అండ్ ఇయర్ రింగ్స్ అయితే నా కోసం అని తీసుకున్నా, కాకపోతే నాకు అవి ఏమాత్రం సెట్ కాలేదన్నమాట. లడ్డు పప్పకే మంచిగా సెట్ అవుతున్నాయి. సో అందుకోసమే ఇక లడ్డు పప్పకే పెట్టేస్తున్నాను అనమాట. ఈ 2 గెటప్స్కి 2 సార్లు పెట్టుకున్నది అంతే ఇది. నెక్స్ట్ వచ్చేసి మేకప్ పౌడర్ అయితే వేదలుచుకోలేదన్నమాట. ఫస్టే బేబీకి అయితే నేను బాడీ లోషన్ సిటాఫిల్ యూజ్ చేస్తాను కదా, సో అదే పెట్టేసి మామూలు నార్మల్ పౌడర్ అయితే వేసినాను అనమాట. మేకప్ కెమెరామ్యాన్ అయితే మనుగాడు అనమాట. తను కూడా ఇబ్బంది పడుతుంది వీడియో తీయడానికి. నాకు ఇదే ప్రాబ్లం, లేకపోతే నేను వేసిన ప్రతి గెటప్ కూడా చూపించాలనిపిస్తుంది. కానీ కొన్నిసార్లు ఎంత బిజీగా ఉంటుంది తెలుసు కదా పిల్లల్ని రెడీ చేసేటప్పుడు. సో ఐబ్రో పెన్సిల్ పెట్టిన, ఇక ఆమెకు అన్నీ తెలుసు అనమాట. ఐలైనరు, కాటుక కానీ మస్కరా కానీ ఇవన్నీ తెలుసు అనమాట. అవన్నీ పెట్టమంటుంటే ఇక మెల్లగా ఈ ఐలైనర్ అయితే పెట్టేసినాను అనమాట. తనకు బాగుంటుంది. ఇంకా ఐబ్రోస్ కూడా చాలా ఒత్తుగా ఉంటాయి అన్నమాట. చాలామంది కూడా చెప్పారు ఇప్పటికీ లడ్డుపప్పకి మంచిగా ఉంటాయి ఐబ్రోస్ అని చెప్పేసి. సో ఈ మధ్యాహ్నం అయితే పాపం కొంచెం హెల్త్ బాగుండట్లేదు అనమాట. స్కిన్ ఇన్ఫెక్షన్ వస్తుంది చాలా, ఎందుకో పాపం చాలా సిరప్స్ కూడా యూజ్ చేస్తుంది. అదొకటి బాధ అనిపిస్తుంది లడ్డుపప్ప విషయంలోనైతే. ఇంక ఇక్కడ టిక్లీ ప్యాకెట్ అయితే సెలెక్ట్ చేసుకుంటుంది. యాక్చువల్గా రౌండ్ పెడదాం అనుకున్నాము, ఫేసే రౌండ్ కదా, ఈసారి ఇట్లా ట్రై చేద్దాం అని చెప్పేసి అయితే వెరైటీగా ఈ టిక్లీ పెట్టేసిన. మళ్ళీ ఆ ఐలైనర్నే తీసి కాటుకలాగా పెట్టమని అంటుంది అనమాట. సో వద్దు నాన్న, అది స్ప్రెడ్ అయిపోతుంది అని చెప్పేసి చెప్తున్నా. 2 టిక్లీస్ అయితే టీచర్కి ఇవ్వునానా, పోయితే పెడుతుంది అని చెప్పేసి నేను నా హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకొని వెళ్ళి మళ్ళీ నేనే రివర్స్ తీసుకొని వచ్చినాను అనమాట. అట్లుంటుంది హడావిడి. ఫైనల్లీ రెడీ కూడా అయిపోయిందనమాట. ఇంక ఇక్కడ కిరీటం అయితే పెడుతున్నా. ఈ కిరీటం లాస్ట్ మూమెంట్లో లడ్డుపప్పు గుర్తు చేసింది. అసలు దాని మీద నాకు గుర్తుకు లేదు. 2 ఉన్నాయి, అవి 2 కాదు 3 ఉన్నాయి అనమాట. ఈ డ్రెస్తో ఒకటి వచ్చింది, అది పెట్టక ఇది నేను విడిగా తీసుకున్నాను అనమాట. సో ఫైనల్లీ మేడం గారు అయితే రెడీ అయిపోయారు. సో టైం లేకుండే అనమాట. అప్పటికి 6కి లేపేసిన పిల్లల్ని ఇద్దరిని కూడా. మనుకైతే స్కూల్ డ్రెస్సే వేసుకొని వెళ్ళినాను అనమాట. టైం లేక ఇట్లా రోడ్డు మీదనే రీల్స్ వేసుకుంటూ వెళ్ళినాం అనమాట. సో నా బంగారు తల్లి. ఇంకా మనుగాడు కూడా స్కూల్ డ్రెస్లో, నాకు స్కూల్ డ్రెస్ ఫుల్ యూనిఫామ్లో వెళ్ళడం కూడా ఇష్టం అనమాట. తనని మంచిగా రిబ్బన్స్ అవన్నీ, షూస్ అవన్నీ వేసి పంపించిన. వచ్చి అయితే నా వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట. సో లడ్డుపప్పకైతే భరతమాత గెటప్ వేసిన కదా, సో వచ్చిన తర్వాత ఫుల్గా ఎడ్యుకేషన్ చేసుకుంటుంది అవి విప్పడానికి. సో అందుకోసమే తను వచ్చిన తర్వాత వర్క్ చేసుకోవడానికి వీలు ఉండదు. సో ఈరోజు అయితే ఎక్కువగా ఏం ప్రోగ్రామ్స్ ఏమంట స్కూల్లో. సో 10:30కే పంపిస్తారంట, మళ్ళీ తీసుకొని రావాలి. టైం వచ్చేసి 9:15. సో కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాం అనమాట. పొద్దున వాళ్ళు జస్ట్ ఒక దోశ, అదైనా ఇంట్రెస్ట్గా తినకుండానే వెళ్ళారు. పాలు కూడా ఆ టైంకి రాలేదు కాబట్టి తాగకుండానే వెళ్ళారు. సో డైనింగ్ టేబుల్ పైన కూడా మొత్తం క్లీన్.
బట్టలు కూడా మెషిన్లో వేసేసిన. సో దివాన్ కాట్ పైన కూడా మొత్తం బెడ్షీట్ వేసేసుకున్నాను అనమాట. కొంచెం బట్టలు అయితే ఉన్నాయి, అవన్నీ మడత పెట్టుకొని ఇంకా పిల్లల్ని తీసుకురావడానికి అయితే వెళ్ళాలి. వాళ్ళు వచ్చిన తర్వాత అయితే వీడియో కంటిన్యూ చేస్తాం. అంతా కంప్లీట్ అయిపోయింది. పిల్లల కోసం అయితే వెయిటింగ్ అనమాట కూర్చొని. ఈలోపు రిపబ్లిక్ డే అంటే నాకైతే ఫుల్ ఇష్టం అనమాట. రిపబ్లిక్ డే అండ్ ఇండిపెండెన్స్ డే స్కూల్ ఏజ్లోనైతే మస్తు ఉండేది. సో ఫ్రెండ్స్ అప్పుడు ఏంటంటే మా స్కూల్ నుంచి ఒక పాయింట్ ఉంటుంది కదా, సో అంబేద్కర్ బొమ్మ ఆర్ ఏదైనా ఒక స్టాచ్యూ ఉంటే ఆ స్టాచ్యూ దగ్గరికి, అంటే మా ఊరు నుంచి ఒక ఐవి అని ఉండేది, సో అక్కడ వరకు ఆ స్టాచ్యూ వరకు తీసుకెళ్ళి మన జై జవాన్ జై కిసాన్ అనుకుంటా అయినా భారత్ మాతాకి జై ఇలాంటి వర్డ్స్ చెప్పుకుంటూ ర్యాలీ చేసేటోళ్ళం అనమాట. తర్వాత స్కూల్ దగ్గరికి వచ్చి అప్పుడు ఫ్లాగ్ హోస్టింగ్ చేసేటోళ్ళం. సో ఫ్లాగ్ హోస్టింగ్ చేసే టైంలో ఇక పాటలు గెలిచిన వాళ్ళకి రిపబ్లిక్ డేకి ఇచ్చేవాళ్ళు అనమాట. మాకు ఎక్కువ ప్రైజెస్ కానీ గేమ్స్ కానీ రిపబ్లిక్ డేకి ఎక్కువ ఉండేవి. సో అవన్నీ అయిపోయిన తర్వాత సో ఇట్లా జంటలు పట్టుకునేటోళ్ళు అనమాట. ఇద్దరిద్దరు కలిసి ర్యాలీ వెళ్ళాలి స్కూల్ నుంచి. అక్కడ ఎవరి ఫ్రెండ్ని ఎవరు పట్టుకుంటారు అనేది కూడా అప్పుడు పెద్ద టాస్క్ ఉండేది అనమాట. ఎవరెవరు బెస్ట్ ఫ్రెండ్స్ అనేది అప్పుడు తెలిసేది అనమాట. సో అట్లా ఉంటుంది అనమాట. జోక్స్ భలే ఉండేటివి, అప్పుడప్పటి స్వీట్ మెమొరీస్ అనమాట. ఇంకా తర్వాత ఏమో స్కూల్లో మనకి స్వీట్ అంటే మా స్కూల్లో ఎక్కువగా మిక్చరు, లడ్డు ఇవి ఇచ్చేటోళ్ళు అనమాట. చాక్లెట్స్ అంటే చిన్న చాక్లెట్స్ ఇచ్చేటోళ్ళు. సో ఆ మూమెంట్లో అవి చాలా బెస్ట్, అవన్నీ ఇచ్చేటోళ్ళు అనమాట. గెలిస్తే మాత్రం గ్లాసెస్, చిన్న షీల్డ్స్ లాస్ట్ మూమెంట్లో అవి గ్లాసెస్, బౌల్స్ ఇట్లా ఇచ్చేటోళ్ళు అనమాట. సో చాలా 2-3 సార్లు స్టేజ్ పర్ఫార్మెన్స్లు కానీ మంచిగానే చేసేసినాం ఫేర్వెల్స్కి, ఫ్రెషర్స్కి. ఇక ఈ రిపబ్లిక్ డే ఇండిపెండెన్స్ డే వస్తే మాత్రం ఏంటంటే ఇంకా మండల ఆఫీసులు, ఇక్కడ పెద్ద పెద్ద ఏమన్నా బ్యాంక్స్ కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటాయి కదా, మండల ఆఫీస్ మెయిన్ అనమాట. ఇంకా పెద్ద కాలనీలలో కూడా ఎక్కడైనా చేసుకుంటారు కదా రిపబ్లిక్ డే, ఫ్లాగ్ హోస్టింగ్ చేసుకున్నప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళు వచ్చి మా స్కూల్లో వచ్చి తీసుకెళ్ళేటోళ్ళు అనమాట. అప్పుడు కూడా కాంపిటీషన్, మేము వెళ్తామని చెప్పేసి ఆల్మోస్ట్ 8th నుంచి 9th ఆ ఏజ్ నుంచి వెళ్ళి కూడా మేము బయటికి వెళ్ళేవాళ్ళమన్నమాట పాడడానికి జనగణమన. మాకు ఒక 3-4 days ముందు నుంచి వెళ్ళే ఇన్ని సెకండ్స్లలో వాడాలి అన్నట్టుగా చెప్పేవాళ్ళు, ప్రాక్టీస్ చేపించేటోళ్ళు. సో మంచిగా వాడచ్చేటోళ్ళం. అక్కడికి పోతే వాళ్ళు కూడా మంచిగా బిస్కెట్లు, చాక్లెట్లు, పెన్నులు కానీ ఏదన్నా ఒకటి ఇచ్చేటోళ్ళు. హ్యాపీ అనిపించేది అనమాట. దానికి కూడా కాంపిటీషన్ ఉండేది, మస్తు అనిపించేది అనమాట. సో అట్లా మంచి మంచి మెమొరీస్ అయితే ఉండేటి అనమాట. అప్పుడు తెలియని ఏజ్ల పాటలు, ఆ పాటలకు ప్రైజులు. నాకు కూడా మా ఒక మేడం ఉంటారు. సో ఆ మేడం కూడా ఒకసారి పాట నేర్పించింది. 9thలో ఏమో 2nd ప్రైజ్ ఏమో వచ్చిందనమాట. సో అప్పుడు హ్యాపీ అనిపించింది. అప్పుడు అంత తెలియదు. సో గిఫ్ట్ వస్తే పెద్ద అది కబడ్డీ, ఖోఖో, 1st, 2nd, 3rd ఇచ్చేటోళ్ళు. ఏదో ఒక గ్రూప్లో మనం ఉండేటోళ్ళం అనమాట ఖచ్చితంగా. సో అట్లా వెతుకుతూ ఉండగా ఎప్పుడైనా చిన్నప్పటి ఫొటోస్ ఉన్నాయా అని వెతుకుతూ ఉంటే 2 ఫొటోస్ దొరికినాయి అనమాట. సో ఇదైతే స్కూల్ ఏజ్ది ఫోటో నాది. మేబీ ఇది 9th, 10th ఫేర్వెల్ ఆ టైంలో అనమాట. సో మా ఫ్రెండ్ ఇందులో స్వప్న అనే అమ్మాయి భరతమాత గెటప్ వేసింది ఆ టైంలో కూడా. సో దానికి ఆ గెటప్ వేసినాం అనమాట. తర్వాత మేమందరం ఫ్రెండ్స్ అందరం హాఫ్ సారీ వేసుకొని సాంగ్ అనమాట అది. సో అది 9th or 10th. ఇదేమో ఇంటర్. ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక స్టూడియోకి వెళ్ళి ఈ డ్రెస్సులు వేసేసుకొని, అందరిది దుప్పట్టా ఒకటి చేంజ్ అనమాట. నాది ఈ కలర్ది, ఫ్రెండ్స్ది కొంతమంది బ్లూ అండ్ పింక్ ఇట్లుండి వాళ్ళది వచ్చి పక్కకు నేమ్ రాసి ఇచ్చిరనమాట. అట్లా దిగినాం ఫోటో. అవి 2 మెమొరీస్ అనమాట స్కూల్ నుంచి. నాకైతే చాలా ఫొటోస్ దిగినాం. ఫ్రెండ్స్ దగ్గర ఉన్నాయట, ఇప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళని కలిసినప్పుడు అయితే తీసుకోవాలన్నమాట. ఇది నా చిన్ననాటి మెమొరీస్ అనమాట. సో ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు కూడా చాలా ఉంటాయి అన్నమాట. ఈ రిపబ్లిక్ డే, ఈ గేమ్స్, చిన్న చిన్న గ్లాసులు, గిన్నెలు అవి వస్తేనే సంబరం కదనే అప్పుడు అని అనేటోళ్ళం. ఇంకా రిపబ్లిక్ డే గురించి మాట్లాడాలంటే ఇప్పుడు అసలు తెల్లారులేస్తే రిపబ్లిక్ డేనా అంటే ఉంది ఫీలింగ్ లోపల, రిపబ్లిక్ డే రేపు అని. కానీ అప్పుడు హడావిడి వేరేలా ఉండేది అనమాట. 2-3 రోజులు, ఒక 1 week నుంచే వేరే ఉండేది సిచ్యువేషను. పార్టిసిపేషన్స్, గేమ్స్, పాటలు నేర్చుకోవడం, జనగణమన నేర్చుకోవడం ఇట్లా ఉండేది. సో
ఇక ముందు రోజు ప్రిపరేషన్స్ అయితే ఇంకా ఘోరంగా ఉంటాయి. కావాల్సిన గాజులు, అప్పుడైతే గాజులు ఫుల్, ఒక అర డజన్ ఇటు ఒక అర డజన్ అటు గాజులు, ఆరెంజ్ వైట్ అండ్ గ్రీన్వి, చైన్లు, ఇంకా నెయిల్ పాలిష్లు, ఖచ్చితంగా నెయిల్ పాలిష్ అనమాట. ఇంకా మైదాకు కోను తక్కువ, ఇంకేంది ఏమంటారు చక్కెర మైదాకు అదొకటి ఉండేది. సో అదైనా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. గోరింటాకు అదైనా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. అదేంటి రిబ్బన్స్ ఐరన్ చేసుకొని పెట్టుకోవాలి, డ్రెస్ ఐరన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలాంటివి మస్తు ఉండేటివి అనమాట. మంచిగా అనిపించేది. 7 o'clock ఆ టైంకి స్కూల్కి వెళ్ళేటోళ్ళం, మంచిగా సెలబ్రేషన్ చేసుకొని వచ్చేటోళ్ళం అనమాట. సో నాకైతే ఈ స్కూల్ మంచి మెమొరీస్ని ఇచ్చింది, మంచి స్టడీని ఇచ్చింది. తర్వాత నేను అనవసరంగా స్కూల్ అయినా కాలేజ్ అయినా మంచి మార్క్స్తోని స్కూల్లో పాస్ అయినా, ఇంకా కాలేజీలోనైతే తెలియకుండానే మంచిగా చదివి మంచి ఫస్ట్ క్లాస్లో పాస్ అయినా. నా ఇంటర్లో కూడా నా క్లాస్లో నేనే టాప్ వచ్చిన. మంచిగా అనిపించింది. తర్వాత ఇంకా మ్యారేజ్, ఇట్లా లైఫ్ ఇక్కడ ఏం రాసి పెట్టుంటే అక్కడ జరిగిపోతుంది కదా. సో అట్లా మూవ్ ఆన్ అవుతుంది. చూద్దాం ఎక్కడి వరకు ఎట్లా ఉంటుందో. సో పిల్లల్ని అయితే కొంచెం కొంతమంది అనుకుంటారు పిల్లలకి ప్రతిసారి రెడీ చేయడం డబ్బులు బొక్క. కోర్స్ డబ్బులు బొక్కనే, కాకపోతే మళ్ళీ వాళ్ళు చిన్నగా కాలేరు, మనం వాళ్ళని ఫొటోస్ తీసుకోలేము, ఈ మెమొరీస్ పోతే మళ్ళీ రావు అని నాకు సమ్టైమ్స్ అనిపిస్తుంది. సమ్టైమ్స్ ఏ అవసరం అని కొన్నిటికి వదిలేస్తా, కాకపోతే కొన్ని మాత్రం మెమొరీస్ లాక్ చేసుకోవద్దు అవుతుంది అనమాట. లడ్డు పాపనైతే ఈ భరతమాత డ్రెస్లో ఉన్నది, మనగాడి లాస్ట్ టైం గోదమ్మ గెటప్లో ఉన్నది మాత్రం ఖచ్చితంగా ఒక ఫోటోని అయితే తీసి పెట్టేసుకోవాలి. యాక్చువల్గా ఈసారి పోలీస్ గెటప్ వేద్దామని అనుకున్నాం, ఇక కాకపోతే అలా పోస్ట్పోన్ అయిందనమాట, అది బుక్ చేయలేదు. సో చూద్దాం నెక్స్ట్ టైం ఎప్పుడైనా. ఈరోజైతే మళ్ళీ లాస్ట్ ఈ ఇయర్ కూడా వేసుకొని వెళ్ళింది. తను ఏడవద్దు అని చెప్పేసి మళ్ళీ పిల్లలందరూ వేసుకెళ్తే తిను ఫీల్ అవుతుంది అని చెప్పేసి. సో లాస్ట్ అయితే సౌరం వేసి అదేసి తీసి పంపించిన. సో ఈరోజు అయితే ఇంకా కొంచెం వెరైటీ వేసి పంపించిన. హ్యాపీ అనిపించింది. మనుగాడు అర్థం చేసుకుంటాడు కానీ లడ్డు అయితే అసలు అర్థం చేసుకోదన్నమాట, చిన్న అమ్మాయి. సో ఇది వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. నా ఫ్రెండ్స్ అందరికీ, నా ఫ్యామిలీ అందరికీ, నా 10th ఫ్రెండ్స్, ఇంటర్ ఫ్రెండ్స్, డిగ్రీ ఫ్రెండ్స్ అందరికీ, నా టీచర్స్ అందరికి కూడా వీడియో ఎవరైనా చూస్తే కనుక వాళ్ళందరికీ కూడా హ్యాపీ రిపబ్లిక్ డే. థ్యాంక్ యూ సో మచ్. వచ్చింది గెటప్స్ అయితే చేంజ్ చేసింది. మేకప్ అయింది అలాంటి అగా ఎట్లుంటుంది ఆఫ్టర్ మేకప్. నీ చేయి చూపెట్టు, పోయిందా మొత్తం? ఏంది అది తింటున్నావు? ఎవరిచ్చారు? స్కూల్ వాళ్ళు ఇచ్చిరా? నాకు ఇవ్వు, అది నాకే ఇచ్చిర్రు. లంచ్ టైం అనమాట. పిల్లలు వెయిట్ చేస్తుర్రు అన్నం కోసం. టైం 12 అవుతుంది. సో మార్నింగ్ అయితే టిఫిన్ చేసి వెళ్ళిరని ఇప్పుడు అదొక దోశ. వచ్చిన తర్వాత వాళ్ళకి స్వీట్ ఇస్తే అది తిన్నారు. సో ఆకలి అవుతుందంట, ఫస్ట్ టైం అన్నారు. సో అందుకే ఎగ్ చేస్తున్నా, 2 ఆనియన్స్. వాళ్ళ డాడీ వచ్చే వరకు వెయిట్ చేద్దాం అనుకున్నాం, కానీ వెయిట్ చేసే సిచ్యువేషన్ లేదనమాట. ఇక ఆకలి అవుతుంది. సో అందుకే చేసేసుకుని తినేస్తాం వాళ్ళ డాడీ వచ్చే వరకు. ఇక్కడ అన్నం కూడా అవుతాను. ఒక గ్యాస్ తక్కువ వస్తుంది. ఈ స్టవ్ కొనుక్కోమని మా ఆయన ఎప్పటి నుంచో చెప్తుండు, కాకపోతే వీలు అవ్వట్లేదు. చెప్పమ్మా. వస్తుందా? సౌండ్ పెట్టుకోపో. కుట్టి సీరియల్ అంట, సమ్మర్లో చూసింది. ఏమో సినిమా సీరియల్ పేరు ఏంటో ఉండే కదమ్మా సీరియల్. పాపే మా జీవన జ్యోతి. అది ఎప్పుడో చూసింది ఆ కుట్టి సీరియల్ అని గుర్తుపట్టి ఇప్పుడు మళ్ళీ పెట్టుకుంది. టైం అవుతుంది నాన్న 12 అంటే. సో నేనైతే ఇక్కడ లంచ్ ప్రిపరేషన్. థ్యాంక్ యూ లడ్డు. ఈరోజు నీ భరతమాత వీడియోకి ఫుల్ సబ్స్క్రైబర్స్ వచ్చిర్రు. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ఇట్స్ ఓకే మమ్మీ అన్న, ఇట్స్ ఓకే మమ్మీ. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్. ఇవి ఇక్కడ ఎగ్ బుర్జీ అయిపోయింది, రైస్ అవుతుంది. వేడివేడిగా ప్లేట్లు తీసుకొని పోయి తినేసేయాలి ఇంకా. ఓకే. ఇప్పుడు పడుకొని లేచిర్రు.
మధ్యాహ్నం చాలా రోజుల తర్వాత ఇలా పడుకున్నారు. లేచిన తర్వాత వాళ్ళ డాడీ మళ్ళీ డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఇక ఐస్ క్రీమ్ కొనిచ్చి పంపించిండు. ఐస్ క్రీమ్ లేకపోతే ఏడ్చేది కదా లడ్డు. ఇక మనకే మేము మ్యాంగో ఐస్ క్రీమ్ పిచ్చి, ఎప్పుడు మ్యాంగో ఫ్రూట్ దొరికినా దానికి ఇచ్చినాం అనుకో హ్యాపీగా తింటుంది. ఒక బౌల్ తెచ్చుకుంటుంది అమ్మాయి పోయి. ఫుల్సేపు అయితే రెస్ట్ తర్వాత లెగిసి నేనైతే టీ తాగిన, వీళ్ళేమో ఐస్ క్రీమ్ తింటారు. ఈరోజు వీడియో అయితే ఇంతే. వీడియో నచ్చితే ప్లీజ్ డు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్. ముక్కు కంటింది. బాయ్ బాయ్.